శ్రీమాత్రే నమః. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, 7:30 శని నడుస్తుంది, రాహు అనుకూలంగా లేడు, బృహస్పతి 3వ ఇంట్లో, శని 12వ ఇంట్లో, కేతు 7వ ఇంట్లో, అంగారకుడు ఈ నెల 2 మరియు 9వ ఇంటికి అధిపతిగా తిరోగంలో ఉన్నాడు. చేపట్టే పనిలో జాప్యం కలిగే విధానాలు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. స్థిరాస్తి వివాదాల్లో పెద్దల సహాయంతో పరిష్కారం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉంటుంది. సంతానం యొక్క వివాహ ఉద్యోగాలు సానుకూలంగా ఉండే అవకాశాలు మాస ద్వితీయంలో కనబడుతున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు పొందుతాయి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు బాగుంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుందని కూడా చెప్పచ్చు. పరిశ్రమల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మీకు పేరు డబ్బు వచ్చే రెండింటిని సంపాదించే ప్రాజెక్టులో చేరండి, కానీ ఏదో కనబడింది కదా అని చెప్పి జాయిన్ అయ్యి ఇబ్బంది పడకండి. ఆర్థికపరమైన విషయాల్లో సంయమనం మాత్రం కోల్పోకండి. డబ్బుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ప్రమాద అవకాశాలు ఎంత ఉందో దాన్ని బాగా లెక్క వేసి మీ భార్యాభర్తలు, అన్నదమ్ములు, పెద్దవాళ్ళ యొక్క సూచన మేర ఆర్థిక వ్యవహారంలో ముందుకు వెళ్ళండి. భూమి, భవనాలు సంబంధించిన వివాదాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఉన్నతాధికారులతో అనుకూలించడం భావితరాలకు మేలు చేస్తుంది. కొందరికి ఆకస్మిక స్థానభ్రంశం, ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగ తొలగడం ఇవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యతిరేకతలపై కొంచెం బాగా అధ్యయనం చేయండి. వేరువేరు రూపాల్లో ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఏర్పడుతుంది. అన్ని పనుల్లో శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు కూడా అవకాశం ఉన్నాయి. శారీరక ఆరోగ్యం స్వల్ప ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కోలుకుంటారు. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్స్ కానీ లేదా ఈ యొక్క బ్లడ్ బ్లాక్స్ కానీ లేకపోతే శస్త్రచికిత్స కానీ, మర్మాంగాల దగ్గర యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం కానీ, లేదా స్కిన్ రిలేటెడ్ ఇక ఇబ్బంది రావడం కానీ, యూరినల్ ప్రాబ్లం రావడం కానీ జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడాను. ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఎవరితోనూ వాదులాటకు దిగకండి. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ నష్టాల్లోనే కనబడుతుంది మీకు ఈసారి. వ్యవసాయదారులు బాగుంటారు. మీడియా రంగం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. బయట ఆహారాలు తినకండి ఎవరు కూడాను. ఈ రోడ్ సైడ్ ఆహారాలు తిని మీ ఆరోగ్యాన్ని చెడుపుకోకండి. దానివల్ల మీ యొక్క ఆర్గాన్ దెబ్బతినే అవకాశాలు బాగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పడాలి. ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్ 2, 5, 9, 12. చంద్రాష్టమం డిసెంబర్ 25 నుండి 27 1:55 వరకు మధ్యాహ్నం ఉంటుంది చంద్రాష్టమం. ఈ 2:30 రోజులు జాగ్రత్త. అదృష్ట సంఖ్య 4 మరియు 6 అని చెప్పచ్చు. పూజించవలసినటువంటి దైవం అమ్మవారు మరియు మహావిష్ణువుని ప్రార్థన చేయండి. నవగ్రహాలకు పరిహారం చేయండి.
ప్రదక్షిణాలు చేయండి. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గురువారాల్లో దక్షిణామూర్తికి దీపం వెలిగించండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అని అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. నవగ్రహాలకు 48 రోజులు ప్రదక్షిణం చేయండి. విద్యార్థులకి చాలా యోగకాలంగా ఉంటుంది. ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి మీనరాశి వాళ్ళ ప్రయత్నం చేయండి. విజయోస్తు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరికి షేర్ చేయట్లేదు. మీకు ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది. తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.